सह कुटुम्बसमेतस्य अंदरू చెప్పండి मम सह कुटुम्बस्य क्षेम स्थैर्य धैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्धि अर्थम धर्मार्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थम मम मनस्संकल्पित सकल कार्य दिग्विजयता सिद्ध्यर्थम मम आचरित उद्योग व्यापार व्यवसाय अभिवृद्धि अर्थम अखंड लक्ष्मी श्रीनिवास सिद्ध्यर्थम आदित्यादि नवग्रह शुभ आनुकूल्यता सिद्ध्यर्थम इष्टदेवता अनुग्रह सिद्ध्यर्थम भक्तांजनेय स्वामी अनुग्रह सिद्ध्यर्थम नमस्कारं చేసుకొని మనసులో కోరుకుంటే స్వామి చెప్పుకోండి ఓం అస్య భగవతో దేవదేవస్య గణానాయ దివ్యావతారస్య నమధ్యాన్వయస్య నమః సంరక్షణ విచక్షణ దృష్టి స్థితి సంహార యోధానాం ప్రకారకస్య స్మిన్ దివసే ఉగాది పరమజన సమయే శ్రీ భక్తాంజనేయ స్వామినః సంపూర్ణ అనుగ్రహ ప్రసాదం దేవాలయ జనాభివృద్ధ్యర్థం యథాహిత్య పంచాంగ శ్రవణ సహిత శ్రీ భక్తాంజనేయ స్వామినః पूजां च करिष्ये कर्मकारजित्यर्थं महाराजस्य पूजां करिष्ये पूर्णकलशमालाय पुष्पाक्षतेन नमस्य मुखे ब्रह्मणे रुद्रसमासः ब्रह्मादेवानुगुणासः सर्वे सप्तद्वीपा वसुन्धरा श्रीनाथ सर्वे कलशां सर्वभूतानां तामेव वह्वये श्रियं
श्रीगुरुभ्यो नमः। ओम वागीशाद्या सुमनः सर्वार्थानामुपक्रमे यन्नत्वादुर्यासस्तं नमामि गजाननं मर्कटेश महोत्साह सर्वग्रह विनाशक शत्रून् संहरमां रक्षा श्रियन्दापयमे प्रभो। ओम आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके नारायणे नमोस्तुते। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। శ్రీ భక్తాంజనేయ స్వామి వారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారి సన్నిధిలో పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఉగాది పండుగ రోజున పంచాంగం యొక్క విశిష్టత మరియు ఈరోజు ఉన్న ఈ సంవత్సరము దాని యొక్క ఫలితములు ఇత్యాది విషయాలన్నీ కూడా తెలుసుకుంటాం. అసలు పంచాంగం అంటే ఏంటి? తిథి వార నక్షత్ర యోగకరణం ఈ ఐదింటిని కలిపితే పంచాంగం అంటారు. మరి అసలు పంచాంగం గురించి ఎందుకు తెలుసుకోవాలి, తెలుసుకుంటే మనకు వచ్చేటువంటి ఉపయోగం ఏంటి అని మనం ఆలోచించినట్లయితే తిథేశ్చ శ్రియమాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాద్ధరతే పాపం యోగాద్రోగ నివారణం కరణాత్కారసిద్ధిశ్చ పంచాంగస్య ఫలముచ్ఛిదం. అంటే ఈరోజు తిథి ఏంటి అని మనం తెలుసుకున్నట్లయితే మరి శ్రియమాప్నోతి డబ్బు వస్తుందట. డబ్బే కాదు, డబ్బు అంటే ఆనందం. మనం ఆహ్లాదంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. ఎట్టించైనా సరే మనకు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అలాగే ఈరోజు వారం ఏంటి అని మనం తెలుసుకున్నట్లయితే ఆయుష్ పెరుగుతుందట. అలాగే మరి నక్షత్రం ఏంటి అని ఈరోజు తెలుసుకుంటే మనం చేసుకున్నటువంటి పాపం అంతా కూడా తొలగిపోతుందట. అలాగే ఈరోజు యోగం ఏం యోగం అని మనం తెలుసుకున్నట్లయితే మరి రోగాలన్నీ కూడా నివృత్తి అవుతాయట. మనకు ఉన్నటువంటి రోగాలన్నీ కూడా కరణం అని ఉంటాయి. కౌరవ కరణం అవి అని ఒక్కొక్క రోజు ఒక్కొక్క కరణం ఉంటుంది. ఈరోజు కరణం ఏంటి అని మనం తెలుసుకున్నట్లయితే మరి కార్యం కూడా సిద్ధి అవుతుందట. మనం ఆ రోజు ఏదైతే తలపెడతామో కార్యం, ఆ కార్యం సిద్ధి అవుతుందట, సిద్ధింపజేస్తారట ఆ యొక్క స్వామి అని మనకి ఋషులు చెప్పబడినటువంటి విధంగా పంచాంగ శ్రవణ ఫలం ఇది. అలాగే ఈ యొక్క సంవత్సరము క్రోధినామ సంవత్సరం. ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో మరి నాయకులు ఎవరు, రాజు ఎవరు అనేటువంటి క్రోధినామ సంవత్సర పంచాంగ ఫలితం చెప్పబడుతుంది. ఆ తర్వాత ఒక్కొక్కరికి కూడా రాశుల వారిగా వారి యొక్క ఫలితం కూడా చెప్పబడుతుంది. చక్కగా వినవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ సంవత్సరం రాజు, సస్యాధిపతి, నీరసాధిపతి ఈ మూడు కూడా ఒకరే. కుజుడు ఈ సంవత్సరం ప్రారంభమై కుజుడితో ప్రారంభమైంది. మంగళుడు అంటే మనం చేసిందే చేస్తాం, చెప్పిందే చెప్తాం. ఆయన ఉన్నటువంటి అనుగ్రహం మంగళవారం ఏ పని చేస్తే ఆ పనిని మళ్ళీ చేస్తూ ఉంటారు. కాబట్టి కొన్ని పనులను ఆ రోజు నిషేధం చేశారు, కొన్ని పనులు మాత్రమే చేయాలని చెప్పారు. మంగళవారం జయవారం అంటారు. నీరసాధిపతి, సస్యాధిపతి రాజు కూడా ఈ యొక్క సంవత్సరానికి కుజుడు. మంత్రి, సైన్యాధిపతి, అర్ధాధిపతి, మేఘాధిపతి శని, ధాన్యాధిపతి చంద్రుడు, రసాధిపతి గురువు. ఈ నవనాయకులలో 7 ఆధిపత్యములు పాపులకు, 2 ఆధిపత్యములు శుభులకు లభించాయి. శనికి 4 ఆధిపత్యాలు, కుజుడికి 3 ఆధిపత్యాలు వచ్చుట చేత దేశంలోనూ రాష్ట్రంలోనూ కూడా పరిస్థితులు అనుకూలంగా ఉండవు. పాలకులు అనేక ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కేంద్ర రాష్ట్రములకు అనేక నూతన సంక్షేమ పథకాలు ప్రకటించి వారి అమలుకు తీవ్రంగా కృషి చేస్తారు. అనేక నూతన ప్రాజెక్టులకు శ్రీకారం చుడతారు. ప్రపంచం అంతటా యుద్ధ వాతావరణం ఉంటుంది.
విద్వేషాలతో యుద్ధ భయం ఉంటుంది. సైనిక చర్య ప్రపంచమంతటా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పారిశ్రామిక రంగంలో అభివృద్ధి ఉంటుంది. క్రీడా రంగంలో ఈ సంవత్సరం కూడా అంతా బాగుంటుంది. విజయాలు లభిస్తాయి. ఆర్థికంగా పరిస్థితి చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం 2 పుంజముల వర్షము అవడం చేత దేశమంతటా కూడా సగటు వర్షపాతం నమోదవుతుంది. కొన్ని ప్రాంతాల్లో అధిక వృష్టి, కొన్ని ప్రాంతాలలో అనావృష్టి వస్తుంది. అగ్ని ప్రమాదాలు, రైలు, విమానం వంటి పెద్దమైన వాహన ప్రమాదాలు జరుగుతాయి. ప్రపంచమంతటా ఆర్థిక మాంద్యం ఉంటుంది. మన నదులు మన దేశంలో అంతగా ఇబ్బందులు ఉండవు. అంతరిక్ష పరిశోధనలు విజయవంతమవుతాయి. ఉత్తరాదిన నదులు పొంగి ప్రవహిస్తాయి. ఉత్తరాఖండ్లో కొండ చర్యలు విరిగిపడి రహదారులు మూతపడతాయి. ఈ సంవత్సరం కూడా పిడుగుపాట్లు అధికంగా ఉంటాయి. పల్లపు భూములు విశేషంగా పండుతాయి. మిర్చి, ప్రత్తి, పొగాకు, ఎరుపు ధాన్యాలు విశేషంగా ఫలిస్తాయి. వీటికి మంచి ధర ఉంటుంది. నూతన తెగుళ్ళు వలన పంట దిగుబడి తగ్గుతుంది. ఈ సంవత్సరం యాలకులు, లవంగాలు మొదలైన సుగంధ ద్రవ్యాల ధరలు విశేషంగా ధరలు కలిగి ఉంటాయి. నిల్వదారులకు మంచి లాభాలు కలుగుతాయి. నిల్వ చేసుకున్నప్పుడు ఇది మంచి కాలం. కూరగాయల రైతులకు ఆదాయం బాగుంటుంది. ఉల్లి, టమాటా, వెల్లుల్లి మంచి ధరలు ఉంటాయి. వరి, గోధుమల వంటి పంటలు దిగుబడి పెరుగుతాయి. దేశంలో ఆహార ధాన్యాల నిల్వలు సమృద్ధిగా ఉంటాయి. అరటి, కొబ్బరిలకు మంచి ధర ఉంటుంది. నూనె రకముల ఉత్పత్తి పెరిగి నూనెలకు ఎగుమతి చేస్తారు. పసుపు, బెల్లం, పంచదారకు దిగుబడి స్వల్పంగా తగ్గుటచే వీటి ధరలు బాగా పెరుగుతాయి. దుంప రకములు మంచి ధరలు పలుకుతాయి. ఈ సంవత్సరం కూడా ప్రకృతి వైపరీత్యాలు అధికంగానే ఉంటాయి. కొన్ని నగరములకు విశేష నష్టము. మహానగరంలో నీట మునిగి ప్రజాజీవనం స్తంభిస్తాయి. 2 తెలుగు రాష్ట్రములందు జలాశయములు పూర్తిగా నిండకపోయినా సమృద్ధిగా నీరు ఉంటుంది. ఈ సంవత్సరం 16 వీసములకు 4 వీసముల పంట మాత్రమే ఫలిస్తుంది. కొన్ని దేశములందు ఆహార ధాన్యముల కొరత ఏర్పడుతుంది. ఆఫ్రికా దేశములందు ఆహార సంక్షోభం ఏర్పడుతుంది. తూర్పు, ఈశాన్య దేశములందు పెద్దదైన భూకంప ప్రమాదాలు ఉంటాయి. ఆస్తి నష్టం, జన నష్టం అధికంగా ఉంటుంది. పశుపాలకుడు యముడు, దొడ్డి పెట్టువాడు బలరాముడు, విడిపించువాడు బలరాముడు అగుడ చేత పాడి పరిశ్రమ బాగుంటుంది. పాల ధర బాగా పెరుగుట చేత రైతులకు మంచి లాభాలు చేకూరుతాయి. చిన్న చిన్న పాల డైరీలు కూడా బాగా పెరుగుతాయి. పశువుల ధరలు విపరీతంగా పెరుగుతాయి. పశుగ్రాసం దొరక్క ఇబ్బందులు అధికంగా ధరలు ఉంటాయి. ఇబ్బందులు పడతారు. అధికంగా ధరలు పెరుగుతుంటాయి. మేకలు, గొర్రెలు, కోళ్ళ ధరలు పెరుగుతాయి. ఆక్వా పరిశ్రమ ఈ సంవత్సరం బాగుంటుంది. కోళ్ల ఫారంలు చేయువారికి అనుకూలంగా ఉంటుంది. రాజు పురులకు చేత వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఉత్తర భారతదేశంలో రాజస్థాన్లో 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఉభయ తెలుగు రాష్ట్రాలలో అధిక ఉష్ణోగ్రతలు వస్తాయి. ఉడుకు ఉక్కబోతతో ఉంటుంది ప్రాంతమంతా. త్రాగునీటికి ఇబ్బందులు, వడదెబ్బలు వలన జన నష్టము. చైత్రమాసం చివరిలో తొలకరి వర్షములు ప్రారంభమవుతాయి. మౌఢ్య నిర్ణయం 4/5/2024 మే 4న చైత్ర బహుళ ఏకాదశి శనివారం నుండి చిన్న కర్తరి ప్రారంభమవుతుంది. 11/5/2024 వైశాఖ శుక్ల చవితి శనివారం నుండి పెద్ద కర్తరి. ఈ సమయంలో కర్ర మట్టి పనులు చేయాలి. చిన్న కర్తరిలో కొన్ని పనులు చేయవస్తుంది. పెద్ద కర్తరిలో గృహ సంబంధమైన కర్ర మట్టి పనులు చేయకుండా మంచిది. గురుమూఢ్యం మార్చి మే 7, 2024 చైత్ర బహుళ చతుర్దశి మంగళవారం నుండి జూన్ 7, 2024 జ్యేష్ఠ శుక్ల పాఠ్యమి శుక్రవారం వరకు గురుమూఢ్యమి ఉంటుంది. అలాగే శుక్రమూఢ్యమి ఏప్రిల్ 28, 2024 చైత్ర బహుళ చవితి ఆదివారం నుండి జూలై 8, 2024 ఆషాఢ శుక్ల తదియ సోమవారం వరకు శుక్రమూఢ్యమి ఉంటుంది. శుక్రమూఢ్యమి మళ్ళీ తిరిగి 2025 మార్చి 18వ తారీఖు పాల్గొన బహుళ చవితి మంగళవారం నుండి మార్చి 28వ తారీఖు వరకు పాల్గొన బహుళ చతుర్దశి శుక్రవారం వరకు కూడా ఈ శుక్రమౌఢ్యమి ఉంటుంది. అలాగే పుష్కర నిర్ణయం ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క నదికి పుష్కరం వస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ 25, 2024 అనగా చైత్ర బహుళ విద్య గురువారం రాత్రి 10:38 గురువు వృషభ రాశిలో ప్రవేశిస్తాడు.
రాత్రి సమయం అగుట చేత మరునాడు 26వ తారీఖున నుండి 7వ తారీఖు మే 7వ తారీఖు 2024వ తేదీ వరకు ఈ 12 రోజులు కూడా నర్మదా నదికి పుష్కరాలు లభిస్తాయి. ఈ సంవత్సరంలో గ్రహణముల విషయం. ఈ సంవత్సరం భూమండలం 4 గ్రహణాలు ఏర్పడుతున్నాయి. సూర్యగ్రహణములు 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు. ఈ 4 గ్రహణాలు కూడా భారతదేశంలో ఎక్కడా కూడా కనిపించవు. కాబట్టి ఈ యొక్క గ్రహణ విషయమని భారతదేశంలో పాటించిన అవసరం లేదు. సంవత్సరం పూర్తి అయింది. అలాగే మానవులందరికీ కూడా వివిధ పేర్లు ఉండడం వలన వారి వారి రాసులకి నక్షత్రాలు రాసులు కూడా వారి వారి ఆదాయం, వ్యయము మరియు రాజ్యపూజ్యం, అవమానం కూడా చెప్పబడుతుంది. అలాగే ఈ సంవత్సరము మరి వాళ్ళ యొక్క రాశి ఫలితం ఏమిటి అనేది కూడా చెప్పబడుతుంది. మొదటిగా మేషరాశి వారికి చూచే, చోర, లీలు, లేలో, ఆ అనే అక్షరాలు మేషరాశి వారికి వర్తిస్తాయి. ఈ రాశి వారికి మరి ఈ సంవత్సర ఫలితము ఆదాయం 8, ఖర్చు 14గా సూచిస్తుంది. అలాగే రాజ్యపూజ్యం 4, అవమానం 3గా ఈ యొక్క మేషరాశి వారికి ఈ సంవత్సరం ఫలితం ఉంటుంది. ఈ రాశి స్త్రీ పురుషాలకి ఇద్దరికీ కూడా భాగ్య వ్యయాధిపతి గురుడు ధనస్థానంలో ఉండడం వలన శని 11వ ఇంట బలీయంగా, రాహు కేతువులు వ్యయం షష్టములందు ఉన్నందువలన అన్ని విధములుగా యోచనగా ఉంటుంది. యోచన చేయక ఏ రకమైన జీవనం చేయవారికైనా ధనాదాయం బాగుంటుంది. తమ అమూల్య కార్యక్రమాల పట్ల విజయం సాధిస్తారు. యోచనా శక్తి శత్రుమూలకంగా అనర్థములు సంవత్సర ప్రారంభంలో జరిగిన వ్యవహారాలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. మొదటి నెల కొంత అసంతృప్తిగా ఉన్న హోదా, గౌరవం గల వ్యక్తులు పరిచయం అవడం వలన గృహ జీవనానందం కూడా చాలా మంచిగా ఉంటుంది. అలాగే మరి డబ్బులు మాత్రం మంచినీళ్ళలోనే ఖర్చు అవుతాయి. చేతిలో సొమ్ము నిలవదు. రుణాలు చేయవలసి వస్తుంది. తీర్థయాత్రలు కూడా చేస్తారు. ఆప్త బంధుమిత్రుల మరణాలు కొంత బాధను కలిగిస్తాయి. కర్మలు కూడా చేయవలసి వస్తుంది. ఆకస్మికంగా అనుకోకుండా దూర ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మరి గృహంలో సౌఖ్యము, గృహంలో వివాహాది కార్యక్రమాలు కూడా తప్పకుండా జరుగుతాయి. స్థలం లేదా గృహము కొనుగోలు చేయడం జరుగుతుంది. గతంలో కంటే కొంతగా ఔన్నత్యమైనటువంటి జీవితం అనుభవిస్తారు. అలాగే ఈ సంవత్సరం ఉద్యోగులకు శనివలం ఉన్నందువలన ప్రమోషన్స్తో కూడినటువంటి బదిలీలు జరుగుతాయి. కోరుకున్న చోట్లకు బదిలీలు జరుగుతాయి. కుటుంబంతో కలిసి ఆనందంగా ఆర్థికంగా ఎదుర్కొంటారు. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఎదురవుతాయి. పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అవుతుంది. అలాగే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి శనివలం వలన చాలా బాగుంటుంది. ఎన్నికల్లో పోటీ చేసినట్లయితే తప్పకుండా విజయం సాధిస్తారు. అలాగే కళాకారులకు గురుబలం బాగుంది. ప్రజలలో కూడా మంచి గుర్తింపు వస్తుంది. అలాగే వ్యాపారస్తులకి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ఆశించిన లాభం కూడా పొందుతారు. నిర్మాణ రంగంలో ఉన్న వారికి విశేష లాభం ఉంటుంది. కిరాణా, హోటల్స్ మరియు చిరు వ్యాపారాలకి మంచి స్థితి ఉంటుంది. జాయింట్ వ్యాపారాలు కూడా మంచి భాగస్వామ్యం చేత, మంచి అవగాహన చేత చాలా మంచిగా ఉంటుంది. ఫైనాన్స్ వ్యాపారాలకు అనుకూలంగా ఉంటుంది. రైస్ మిల్లర్స్ ప్రభుత్వ నిర్ణయాల వల్ల లాభిస్తాయి. ఆయిల్ వ్యాపారాలకు విశేషంగా లాభిస్తుంది. నిల్వ చేయ వారికి లాభంగా ఉంటుంది. బంగారం, వెండి వ్యాపారాలకి చాలా లాభదాయకంగా ఉంటుంది. విద్యార్థులకి గురుబలం బాగుండటం చేత చదువుపై ఆసక్తి పెరుగుతుంది. మంచి మార్పులు కూడా వస్తాయి. అందరికీ కూడా వ్యవసాయదారులకి 2 పంటలు లభిస్తాయి, మంచిగా ఫలిస్తాయి. రాహు ప్రభావం చేత దిగుబడి కాస్త తగ్గుతుంది. ధన వ్యయం ఎక్కువగా అవుతుంది. అప్పులు చేయవలసి వస్తుంది. గృహంలో శుభకార్యాలు కూడా జరుగుతాయి. మొత్తం మీద మేషరాశి వారికి స్త్రీ పురుషాదులకు ఇద్దరికీ కూడా మంచి యోగకారణంగా చెప్పవచ్చు. గురు శనులు బలంగా ఉండడం వలన కొంత బాగా ఉంటుంది. రాహు అనుకూలంగా లేనందువలన సుఖములు, పితృ, మాతృ, సోదర వర్గ అరిష్టములు కూడా జరుగుతాయి. జీవితంలో ఔన్నత్యములు కూడా కలుగుతాయి.
కార్యలాభం జరుగుతుంది. మొత్తం మీద ఈ యొక్క మేషరాశి వారి యొక్క ఫలితం ఇలాగా ఉంది ఈ యొక్క సంవత్సరంలో. తర్వాత వృషభ రాశి వారికి మరి ఈ సంవత్సరము వృషభ రాశి వారికి ఈ ఊ ఏ ఓ వా వి ఊ వే ఓ అనేటువంటి అక్షరాలు మృగశిర వృషభ రాశి వారికి వర్తిస్తాయి. వృషభ రాశి వారికి ఈ సంవత్సర ఫలితం మరి ఆదాయం 2, ఖర్చు 8గా సూచిస్తుంది. రాజ్యపూజ్యం 7, అవమానం 3గా ఈ యొక్క సంవత్సరం సూచిస్తుంది. మరి ఈ సంవత్సరం ఈ రాశి స్త్రీ పురుషులకు ఇద్దరికి కూడా అష్టమ లాభాధిపతి, ధనము, సంపత్తు, కుటుంబములకు కారణమైనటువంటి గురుడు జన్మంలో కలిసినందువలన సప్తమంలో శని రాజ్యస్థానంలో ఉండడం వలన ఈ గ్రహ సముదాయ బలంచే జీవితంలో ఎంచదగిన కాలముగా ఉంటుంది. అయినా శుభాశుభములంటే అలాగే మరి కొంతవరకు శుభము కొంతవరకు అశుభము కూడా ఉంటుంది. సంసార జీవితంలో ఆనందము, ఉత్సాహ ప్రోత్సాహములు, మనో నిశ్చితార్థములకు కూడా ఎంతటి కార్యాన్నైనా సరే నెరవేరుస్తారు. స్థిరాస్తిని వృద్ధి చేస్తారు. గృహ జీవితానందం కూడా ఉంటుంది. పదవులు బహుమానములు పొందుతారు. అధికార అనుగ్రహం, స్త్రీ మూలక లాభం కూడా జరుగుతుంది. మరి కొన్ని విషయాలలో అపనిందలు అపవాదం కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆకస్మిక నిర్ణయాల వల్ల బుద్ధి చాంచల్యం, తేజోనాశనం కూడా జరుగుతుంది. విదేశీ ప్రయాణం ఉన్నటువంటి వారికి మరి ఈ సంవత్సరం అంతగా అనుకూలించదు. వాహన ప్రమాదాలు జరుగుతాయి, జాగ్రత్తగా ఉండాలి. మరి నూతన వ్యాధులు కూడా రావడం వలన భయాందోళనకు గురవుతారు. మరి ఆరోగ్య భంగములు కూడా జరుగుతాయి. మరి వారికి మనోదుఖాలు కూడా సోదర మూలకంగా విరోధాలు, నేత్ర ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు కూడా సంభవించేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి ఉద్యోగస్తులకు యోగకారక గ్రహాల వల్ల విదేశాలలో ఉద్యోగాలు చేయవారికి మంచి యోగం, విదేశాలకు వెళ్ళటకు ప్రయత్నం చేయవారికి మంచి ఫలితాలు వస్తాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు తప్పవు. అధికారుల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. దూరంగా ఉండవలసి వస్తుంది. కొంత ఆశాజనకంగా కనిపించినా మరి పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం పర్మనెంట్ అవుతుంది. ప్రైవేట్ సంస్థలో పనిచేయ వారికి వేరొక కంపెనీలకు మారుతారు. అలాగే మరి ఉద్యోగులకు గృహ మార్పులు కూడా సంభవిస్తాయి. రాజకీయ నాయకులకు అంతగా అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరంలో ప్రజల్లోనూ అధిష్టానం వారితోనూ గౌరవం కూడా పొందుతారు. కనీస పదవులు వారికి లభిస్తాయి. మరి ఎన్నికలలో పోటీ చేస్తే విజయం తప్పకుండా సంప్రాప్తం అవుతుంది. అలాగే అన్ని రకాల వ్యాపారాలకి ఈ సంవత్సరం బాగుంటుంది. హోల్సేల్ రిటైల్ రంగంలో ఉన్న వారికి బాగా అనుకూలిస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. జాయింట్ వ్యాపారాలకి నష్టాలు తప్పవు. సరుకులు నిల్వ చేయ వారికి పట్టిందల్లా బంగారమా అన్నట్టు ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు అంతంత మాత్రమే ఉంటుంది. మరియు కాంట్రాక్టు వారికి మామూలుగా అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం విద్యార్థులకు సామాన్య ఫలితాలు, శ్రమకు తగ్గ ఫలితం ఉండదు. మరి మంచి మార్కులు పొందలేని వారు బద్ధకం ఎక్కువ అవుతుంది. చదువుపై శ్రద్ధ తగ్గిపోతుంది. తర్వాత ఈ సంవత్సరము వ్యాపారం మరి సంవత్సరంకు వ్యవసాయదారులకు 2 పంటలు మంచి దిగుబడి వస్తాయి. అయినా సరే ఆశించినటువంటి ఆదాయం రాదు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట చేతికి అందినట్టే అంది జారిపోతుంది. మొత్తం మీద మరి ఈ సంవత్సరం స్త్రీ పురుషులకు ఎదురుకి కూడా శుభాశుభముల మిశ్రమ ఫలితం ఉంటుంది. కొంతమందికి అనుకూలంగా మరి కొంతమందికి నిరుత్సాహంగా ఉంటుంది. ఎంత సరే ప్రయత్నించినా సరే మంచి ఫలితం ఉండదు. కాబట్టి మీ యొక్క శక్తి సామర్థ్యంలో ఏమాత్రము కూడా పనిచేయవు. ఏ పని తలపెట్టినా సరే శ్రమపడి విజయం సాధిస్తారు. కష్టం ఎక్కువగా పడవలసి వస్తుంది. కావున ఈ యొక్క వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండి ఈ సంవత్సరం అంతా కూడా దేవనామ స్మరణలో ఉండి స్వామివారి అనుగ్రహం చేత అందరూ కూడా శుభంగా ఉండాలని ఆశిస్తున్నాం. మూడవ రాశి మిథున రాశి. కా కీ కు ఖం ఛ కే కో హ ఈ 9 అక్షరాలు కూడా మిథున రాశిలోకి వస్తాయి. మృగశిర, ఆర్ద్ర, పునర్వసు 3 నక్షత్రాల వారు మిథున రాశిలో ఉంటారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం
5, రాజపూజ్యం 3, అవమానం 6గా సూచించబడింది. ఈ రాశి వారికి బుద్ధి, ధనము, కుటుంబకారకుడైన గురువు బలీయంగా ఉండుట, శని రాహువులు కూడా బలంగా ఉండుట చేత ఉన్నత స్థితికి వస్తారు. యోగ ప్రభావం హెచ్చుగా ఉన్నది. ధనాదాయం చాలా బాగుంటుంది. భార్యాభర్తలు కలిసి ఏ పని చేసినా, ఏ వ్యాపారం తలపెట్టినా విజయం వస్తుంది. నూతన గృహ లాభాలు, కట్టడాలు, గృహంలో వివాహాది శుభకార్యాలు ఆనందంగా జరుగుతాయి. నూతన బాంధవ్యాలు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళుట, వాహన లాభం. వీరి తెలివితేటల ప్రభావం చేత ఎంతటి వారినైనా లోపరుచుకుంటారు. గత సంవత్సరం కంటే విశేష యోగాన్ని వీరు పొందుతారు. విలాసవంతమైన జీవనం వస్తుంది. తోడు లేకుండా ఏ పని కలిసి రాదు. స్త్రీ ప్రమేయంతో ఎంతటి ఘనకార్యమైనా సాధిస్తారు. లోగడ చేసిన రుణ బాధలు దొరుకుతాయి. శని బలం వలన ఎంతటి కార్యాలైనా సాధించగలుగుతారు. చేయు కృషి, వ్యవహారాలలో మార్పులు, క్రమేపీ శరీర ఆరోగ్యం అంతరించుట, స్త్రీ జనమూలక సంతోషం, కుటుంబ సంరక్షణ, నూతన కార్య ప్రారంభాలు, బంధువర్గంలో వీరి ప్రాముఖ్యత పెరుగుతుంది. స్థిరాస్తిలో మార్పులు, భూగృహాదుల వలన తగిన ఆదాయం చేకూరుతుంది. అప్రయత్నమైనటువంటి ధనలాభాలు కలుగుతాయి. 2-3 విధములైన ఆదాయం వస్తుంది. సాంఘిక సేవా కార్యక్రమాలు చేస్తారు. ఈ సంవత్సరం ఉద్యోగులకు అనుకూలమైన కాలంగా ఉన్నది. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యందు పనిచేయు వారికి కావలసిన చోట్ల బదిలీ జరిగి అధికారుల మన్ననలు పొందుతారు. సౌఖ్యమైన జీవనం, ప్రమోషన్స్ తో కూడిన బదిలీలు అందిపుచ్చుకుంటారు. నిరుద్యోగులకు ఈ సంవత్సరం మంచి ఉద్యోగ లాభం, జీవితంలో స్థిరత్వం పొందుతారు. పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం తప్పకుండా వారికి పర్మనెంట్ అవుతుంది. ప్రైవేటు కంపెనీల యందు పనిచేయు వారికి యజమాని యొక్క మన్ననలు పొంది జీతములు పెరుగుతాయి. రాజకీయ నాయకులకు శని బలం వలన ప్రజలలో మంచి గుర్తింపు వస్తుంది. ఏదో ఒక నామినేటెడ్ పదవి లేదా పార్టీ పదవైనా వారికి లభిస్తుంది. అధికారులతో మంచి సంబంధాలు, ఎన్నికలలో తప్పక విజయం సాధిస్తారు. పార్టీలోని వారందరూ వారిని గౌరవిస్తారు. ప్రజా సమస్యలు పరిష్కరించి మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు. శ్రమకు తగ్గ ఫలితం వారికి వస్తుంది. ధనం మంచినీళ్ళ వలె ఖర్చు అవుతుంది. ఈ సంవత్సరం కళాకారులకు మధ్యస్థంగా ఉంటుంది. కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నను ఆదాయంలో ఎటువంటి లోటు ఉండదు. నూతన అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోతాయి. టీవీ, సినిమా రంగాల యందు గాయని, గాయకులు, నటీ నటన వర్గం, సాంకేతిక నిపుణులకు మంచి అవకాశాలు. నూతన గృహ నిర్మాణం చేస్తారు. ఈ సంవత్సరం విద్యార్థులకు జ్ఞాపక శక్తి తగ్గును. చదువులపైన శ్రద్ధ, కష్టపడుట చేతనే మంచి మార్కులు వస్తాయి. విదేశీ చదువులపైన లాభం ఉండదు. విదేశీ ప్రయత్నాలు నెరవేరుతాయి. ఇంజనీరింగ్, మెడికల్, ఆసెట్, లీడింగ్, లాసెట్ మొదలగు ప్రయత్నాలు, ఎంట్రన్స్ పరీక్షల యందు మంచి ర్యాంకులు పొందుతారు. పొందకోరున్న కాలేజీలలో సీట్ల పొందుతారు. క్రీడాకారులకు యోగకాలంగా ఉన్నది. అనేక విజయాలు, అవార్డులు కూడా వస్తాయి. ఈ సంవత్సరం అన్ని రకముల వ్యాపారులకు యోగకాలంగా ఈ మిథున రాశి వారికి చెప్పబడింది. ఏ వ్యాపారం చేసినా లాభాలు వస్తాయి. హోల్సేల్, రీటైల్ అన్ని విధాలుగా కూడా వారికి లాభిస్తుంది. వ్యవసాయదారులకు అనుకూలమైన ఈ సంవత్సరం 2 పంటలు విశేషంగా ఫలిస్తాయి. దిగుబడి బాగా పెరిగి మంచి ఆదాయం పొందుతారు. కౌలుదారులకు విశేష లాభాలు కూడా వస్తాయి. గతంలో చేసిన రుణాల నుండి విముక్తులవుతారు. గృహంలో వివాహాది శుభకార్యాలు, సంతాన సౌఖ్యం, అనేక విధములైనటువంటి లాభాలు పొందుతారు. మొత్తం పైన ఈ యొక్క మిథున రాశి వారికి, స్త్రీ పురుషులందరికీ కూడా మంచి యోగకాలంగా చెప్పవస్తుంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం వీరికి చాలా ఉత్తమంగా ఉంటుంది. వీరి యొక్క శక్తి సామర్థ్యములు, తెలివితేటలకు తోడుగా గ్రహబలం కూడా తోడగుట చేత వీరికి ఎటువంటి ఎదురు లేకుండా ఉంటుంది. తర్వాత 4వ రాశి కర్కాటక రాశి వారు. పునర్వసులో 4వ పాదం హి అనే అక్షరము, పుష్యమిలో 4 పాదాలు, హూ, హే, హోడ 4 పాదాలు, ఆశ్లేషలో 4 పాదాలు, డీడు, డేడో అనే అక్షరములతో మొదలగు వారు ఈ కర్కాటక రాశి వారిగా పేర్కొనబడతారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6గా సూచించబడింది. ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధనము, విద్యా, సంపత్తు, బుద్ధి, సంతానములకు కారకుడైనటువంటి గురువు మంచి స్థానములందు ఉండుట చేత ఎలాంటి కష్టసాధ్యమైన పనులైనా సాధిస్తారు. వ్యక్తిగతంగాను సాంఘికంగా గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మీ లోపల శక్తి సామర్థ్యాలు పెంచి అధికార వర్గంగా ఉపకార లాభములు కలుగుతాయి. గృహ నిర్మాణాది పనులు కలిసి వస్తాయి. మీ జీవన మార్పుల వలన సంఘంలో గౌరవం, మంచి
హెచ్చుగా ఉంటుంది. అన్ని రంగాల వారికి జీవన వృద్ధి రాజపూజ్యత పెరుగుతుంది. కుటుంబ ఔన్నత్యము, చిత్ర విచిత్ర వస్తు వస్త్ర మూలక ధనం వ్యయం కలుగుతుంది. తలపని తలంపుగా అభివృద్ధిలో మార్పు జరుగుతుంది. అష్టమ శని వల్ల స్వల్పంగా అనారోగ్యం, రక్త మార్పు, ధాతు బలం తగ్గుట, కలత్ర వంశ పీడలు కలుగుతాయి. వాహన ప్రమాదాలు కాన జాగ్రత్తగా ఆచితూచి ప్రయాణాలు చేయాలి. సోదర సోదరి మనులు అనుకూలత, పెద్దల అనుగ్రహం, స్త్రీ సహాయం, నూతన బాంధవ్యాలు, జీవన రంగంలో ఆధిక్యత, గృహంలో వివాహాది శుభకార్యాలు, భూగృహాదులు కొనుట లేదా పాత గృహంలో మార్పులు చేయుట, నూతన వృత్తులు, వ్యాపార వ్యవహారాలలో అభివృద్ధి, గుప్త స్త్రీ సమావేశములు, వినోద విహారాలు కలుగుతాయి. పుణ్యక్షేత్ర సందర్శనాలు మనశ్శాంతిగా ఉంటుంది. గతంలో ఎడబాటుగా ఉన్న భార్యాభర్తలు కలుసుకుంటారు. ఆనందమైన జీవనం, దాంపత్య సౌఖ్యం వస్తుంది. ధైర్యంగా ఉంటారు. ఈ సంవత్సరం ఉద్యోగులకు మంచి యోగదాయకమైన కాలంగా చెప్పబడింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వముల యందు పనిచేయు వారులకు ప్రమోషన్స్తో కూడిన బదిలీలు, ఇంక్రిమెంట్లు, పెరుగుట, అధికారుల మన్ననలు, ప్రత్యేక గుర్తింపు, చిన్న పెద్ద అందరికీ కూడా లాభదాయకంగా ఉన్నది. గృహ నిర్మాణాలు చేస్తారు. పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ కూడా అవుతుంది. నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఉద్యోగం లభించి జీవితంలో స్థిరత్వం పొందుతారు. ప్రైవేటు సంస్థలలో పనిచేయే వారికి యజమానుల గుర్తింపు లభించి ఉన్నత స్థితిని పొందుతారు. రాజకీయ నాయకులకు ఈ యొక్క కాలం మంచి కాలంగా చెప్పబడింది. ప్రజలతో సఖ్యత, మంచి పేరు, అధిష్టానంలో కూడా ప్రత్యేక గుర్తింపు, పార్టీలో మంచి పదవులు లభిస్తాయి. ఎన్నికలలో సీట్లు పొంది తప్పక విజయం వారు సాధిస్తారు. ఆర్థికంగా నిలదొక్కుకున్నను అధిక ధన వ్యయం వీరికి కలుగుతుంది. గ్రామములలో అనేక నూతన కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే కళాకారులకు కూడా ఈ యొక్క కాలము కర్కాటక రాశి వారిలో మంచి కాలంగా చెప్పబడింది. గురు ప్రభావం వలన నూతన అవకాశాలు బాగా వస్తాయి. ఇండస్ట్రీలలో నిలదొక్కుంటారు. నటీ నట వర్గం, గాయనీ గాయకులు, టీవీ సినిమా రంగంలో ఉన్న సాంకేతిక నిపుణులకు వారు చేసే పనులు విజయవంతమై ప్రత్యేక గుర్తింపు, ప్రభుత్వ ప్రైవేటు సంస్థల అవార్డులు కూడా లభిస్తాయి. అన్ని రకాల వ్యాపారస్తులకు కూడా లాభదాయకమైన కాలంగా చెప్పబడింది. ఆశించిన లాభములు పొందుతారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. హోల్సేల్ మరియు రీటైల్ రంగంలో వారికి యోగకాలంగా చెప్పబడింది. సరుకులు నిల్వ చేయు వారికి మంచి లాభాలు వస్తాయి. షేర్ మార్కెట్లో ఉన్న వారికి కూడా గత సంవత్సరం కంటే బాగుంటుంది. జాయింట్ వ్యాపారస్తులకు భాగస్వామ సామ్యులతో సఖ్యత వలన రాణింపు ఉంటుంది. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం వల్ల జ్ఞాపక శక్తి పెరిగి ఉన్నత విద్యలు వస్తాయి. మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. విద్యలపై ఆసక్తి, చెడు స్నేహాలకు అలవాటు పడగా చదువుల యందు మాత్రమే వారు రాణిస్తారు. ఇంజనీరింగ్, మెడికల్, ఇన్సైట్ ఇటువంటి మొదలగు ఎంట్రన్స్ పరీక్షల యందు మంచి ర్యాంకులు పొంది కోరుకున్న చోట్ల సీట్లు పొందుతారు. జాతీయ అంతర్జాతీయ జట్లో స్థానం పొందుతారు. వ్యవసాయదారులకు 2 పంటలు బాగా ఫలిస్తాయి. మంచి ఆదాయం పొందుతారు. రుణములు అన్నీ కూడా తీర్చుతారు. గృహంలో శుభకార్యములు జరుగుతాయి. కౌలుదారులకు లాభదాయకంగా వస్తుంది. చేపలు, రొయ్యలు, చెరువుల వారికి గత సంవత్సరం కంటే అధిక ఆదాయం లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు మంచి యోగదాయకమైన కాలంగా, ఊహించని విధంగా వీరి యొక్క జీవనం ఈ సంవత్సరం సాగుతుంది. ప్రతి ఒక్కరి దృష్టి వీరిపైన ఉంటుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సుఖవంతమైన జీవనాన్ని వీరు పొందుతారు. వీరి యొక్క శక్తి సామర్థ్యాలందరికీ కూడా తెలిసి పేరు ప్రఖ్యాతులు పొందుతారు. అష్టమ శని ప్రభావం చాలా స్వల్పంగా ఉంటుంది. శని ప్రభావాన్ని కొద్దిగా చూసుకొని మీరు నడుచుకుంటే సరిపోతుంది. తర్వాత సింహరాశి వారికి మరి మఖా నక్షత్రం 4 పాదములు, ఉబ్బా నక్షత్రం 4 పాదములు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో సింహరాశి ఉంటుంది. మరి మా, మీ, మూ, మే, మో, ఠా, టీ, టు, టే అనే అక్షరములు సింహరాశి వారికి వర్తిస్తాయి. ఈ సంవత్సరము సింహరాశి వారికి ఆదాయం 2, ఖర్చు 14గా గోచరిస్తుంది. రాజ్యపూజ్యం 2, అవమానం కూడా 2గా గోచరిస్తుంది. ఈ సంవత్సరము ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషాదులకు ఇద్దరికీ కూడా ధన కుటుంబ కారకునైనటువంటి గురుడు 10వ రాశిలో రాహువు అష్టమమందున్నటువంటి ఉన్నందువలన ఈ సంవత్సరం ప్రారంభం నుండి పోరాట నరకమైనటువంటి జీవితం గడుపుతారు. శారీరకంగా, మానసికంగా కృంగతీరుతుంది. శరీరంలో ఆరోగ్య బాధలు, నేత్రపీడలు, మందత్వము, నిరుత్సాహం కలుగుతాయి. అవమానకరమైనటువంటి పండ్లు, అపనిందలు, రావలసిన సొమ్ముకు ఆటంకము, ఇవ్వవలసినవి తప్పకపోవుట,
మరియు ఎంత మంచిగా ఉందామనుకున్నా సరే ఏదో ఒక కలహము, ఏదో ఒక లోపము, నెపము పరిణమించును. అనేకమైనటువంటి ఊహించని సంఘటనలు వీరి జీవితంలో ఈ సంవత్సరం జరుగుతాయి. ప్రారంభంలో కష్ట నష్టాలు కనిపించిన చివరకు ఆదాయం ఉంటుంది. రాజ్యపూజిత కొంతమేర కలిగిస్తుంది. బంధుమిత్రాదులకు యొక్క సలహాలు సహకారాలు కూడా సిద్ధిస్తాయి, వీళ్ళకి ఉంటాయి. మీ యొక్క తెలివితేటల వలన కొన్ని గడ్డు సమస్యల నుంచి కూడా బయటపడతారు. కలత్ర, సంతాన పీడలు, ధన వ్యయము, ప్రయాణాలలో నష్టము, చోర భయము, ప్రతి విషయంలో ఆందోళన, భయం కలుగుతుంది. నేత్ర, కంఠ, హృదయ బాధలు తప్పవు. ఏ చిన్న కార్యం తలపెట్టినా సరే ఆడవారి సలహా తీసుకున్నది చాలా మంచిది. వారి ప్రమేయంతో మీ జీవనం ముందుకు సాగుతుంది. బంధువర్గం వారితో సమయస్ఫూర్తితో మెలగాలి. ఊహించని అద్భుతమైనటువంటి సంఘటనలు జరుగుతాయి. కొన్ని విషయాలలో కొద్దిలో తప్పించుకుంటారు. మరియు ఈ సంవత్సరం ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి అనుకూలంగా ఉండదు. రాహువు శనుల ప్రభావం వలన అసంతృప్తి, బిఆర్ఎస్ తీసుకోవాల్సి వస్తుంది. అనేకమైనటువంటి ఆలోచనలు చేస్తారు. మాటలో నిలకడగా ఉండరు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేయ వారికి సుదూర ప్రాంతములకు బదిలీ అవుతారు. మరియు రాజకీయ నాయకులకు గడ్డుకాలమే అని చెప్పవచ్చు. రాహు బలం లేని కారణంగా మీపై నిందారోపణలు కూడా వస్తాయి. ప్రజల్లో గుర్తింపు ఉండదు. అధిష్టాన వర్గంలోనూ పేరు ఉండదు. ఏ పదవి వచ్చే అవకాశం లేదు. మరియు కళాకారులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉండదు. టీవీ, సినిమా రంగంలో ఉన్నటువంటి గాయని గాయకులకు, నటీ నటన వర్గములకు కూడా అనుకూలంగా ఉండదు. నూతనమైనటువంటి అవకాశాలన్నీ కూడా కోల్పోతారు. మరియు వ్యాపారస్తులకి ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది. ఆశించినంత లాభాలు రాకపోయినా నష్టములు రావు. సిమెంటు, ఇసుక, ఇనుము మొదలగు గృహ సంబంధ వ్యాపారాలు రాణిస్తారు. కొంత రాణింపు ఉంటుంది. బంగారం, వెండి వ్యాపారులకి నష్టాలు వస్తాయి. సరుకులు నిల్వ చేయ వారికి పర్వాలేదనిపించవచ్చు. జాయింట్ వ్యాపారాల వారు భాగస్వాములతో విభేదించి విడిపోతారు. మరియు విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చదువుపై శ్రద్ధ ఉంటుంది. చెడు స్నేహములు, ఇతర వ్యాపకముల వలన పరీక్షలలో మార్కులు స్వల్పంగా తగ్గుతాయి. మరి ఆశించినంత కాకుండా మామూలుగా ర్యాంకులు వస్తాయి. అలాగే వ్యవసాయదారులకి మొదటి పంట కంటే రెండవ పంట ఫలిస్తుంది. నిలదొక్కుకుంటారు. కొత్త రుణములు చేయవలసి వస్తుంది. కౌలుదారులకు కొంత ఇబ్బందులే ఉంటాయి. గృహంలో అశాంతి, విరోధములు కూడా ఉంటాయి. చేపలు, రొయ్యలు, చెరువుల వారికి విపరీతమైనటువంటి నష్టాలు వస్తాయి. అలాగే మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు ఇద్దరికీ కూడా గ్రహ సంచారం మిశ్రమంగా ఉన్నందువలన అన్ని రంగాల వారికి ఇబ్బందులు తప్పవు. మీ యొక్క శక్తి సామర్థ్యములు, తెలివితేటలు, దయ సాహసాల వల్ల మరి కొంతవరకు కూడా నిలదొక్కుంటారు ఈ యొక్క సింహరాశి వారు. అలాగే తర్వాత కన్యా రాశి వారికి మరి ఈ సంవత్సరము ఉత్తరా నక్షత్రము 2, 3, 4 పాదములు మరియు హస్తా నక్షత్రం 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదములు కన్యా రాశి వారికి వర్తిస్తాయి. అక్షరములు టే, టో, పా, పి, పు, షం, నా, ఠ, పే, పో అనేటువంటి అక్షరములు కన్యా రాశి వారికి వర్తిస్తాయి. ఈ కన్యా రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 5, ఖర్చు కూడా 5గా ఉంది. అలాగే రాజ్యపూజ్యం 5, అవమానం 2గా వర్తిస్తుంది ఈ యొక్క కన్యా రాశి వారికి. ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషాదులకి ఇద్దరికీ కూడా గురుడు భాగ్యమును సంచారము, శని ఆరింట బలయుడు ఈ సంవత్సరం స్త్రీ పురుషాదులకు మిశ్రమ ఫలితంగా ఉంటుంది. మీలో ఎన్నో రకముల సామర్థ్యములున్నా ముందుకు వెళ్ళలేకుండా ఉంటారు. అకారణంగా మాటలు పడతారు. రావాల్సినటువంటి బాకీలు రాకుండా ఉంటాయి. ఆదాయములకు అంతరాయం కలిగిస్తుంది. లోపల అధైర్యం ఏర్పడుతుంది. రక్తబంధు వర్గంలో కలతలు, అశాంతి, మనస్సుకు హెచ్చరికలు లేకుండా మందత్వము, గుప్తశత్రు బాధలు, స్వంత పనుల కంటే పైవారి పనులలో శ్రద్ధ, లేనిపోని అవమానములకు మనస్సులో లోనవుతారు. మరి మీ యొక్క సొమ్ము తిని మీకు ఉపకారం పొందిన వారే శత్రువులుగా అవుతారు. ఆడవారి ప్రేరేపణ చేత మరి జరుగు పనులలో ఆందోళన హెచ్చును. ధనవ్యయం అవుతుంది. పుణ్యక్షేత్ర సంచారము, గృహ మార్పులు, ప్రయాణాలలో ఒత్తిడి, ఔషధ సేవలు చేస్తారు. చోరుల వల్ల భయం, సాంఘికంగా అపనిందలు, గౌరవాలలో మార్పులు, ఏదో రూపముగా ధనము చేతికి అందుచు
అనేక రకములుగా సొమ్ము హారతి కర్పూరం వలె హరించుకుపోతుంది. శారీరకంగా మానసికంగా బాధలు తప్పవు, ఆందోళన హెచ్చుతుంది, వ్యసనముల ద్వారా ధన వ్యయం అవుతుంది. మరి ఎన్నో విషయాలలో కూడా మరి ధైర్యంగా ముందుకు పోగలరు. కానీ మీ యొక్క ధైర్య సాహసములు ఇక్కడ ప్రదర్శించి ఈ సంవత్సరం అంతా కూడా మీ యొక్క ధైర్యంతో ముందుకు పోవాలి. అలాగే ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని డిపార్ట్మెంట్ల వారికి బాగుంటుంది, కొన్ని డిపార్ట్మెంట్ల వారికి అనుకూలత ఉండదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వములందు వారికి సాఫీగా జీవనం సాగిపోతుంది. అధికారుల మండలం పొందిన ప్రమోషన్స్ రావు, వచ్చినట్టే వచ్చి చేజారిపోతాయి. మరి నిరుద్యోగులకు ఏదో ఒక ఉద్యోగం లభిస్తుంది, కానీ ఆశించినటువంటి ఉద్యోగం రాదు అంతగా మరి బాగుండదు ఉద్యోగస్తులకి. తర్వాత ఈ యొక్క ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితం ఉంటుంది. రాజకీయ నాయకులకు శని బలం వలన కొంత రాణింపు ఉంటుంది. అవసరానికి అనుగుణంగా సమయానుకూలంగా వ్యవహరించడం వలన ప్రజలలో గుర్తింపు ఉంటుంది. ప్రజానుకూల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. పార్టీ పరంగా మంచి గుర్తింపు ఉంటుంది. పార్టీలో ఏదో ఒక చిన్న పదవి వస్తుంది. మరి కళాకారులకి గురుబలం కారణంగా రాణింపు ఉంటుంది. టీవీ, సినిమా, నాటక రంగాల్లో ఉన్నటువంటి గాయకులకు మరియు దర్శకులకు, నటులకు కూడా, సాంకేతిక నిపుణులకు కూడా విజయాలు స్వల్పంగా వస్తాయి. వ్యాపారస్తులకు బాగానే ఉంటుంది, ఆశించినంత మేర లాభాలు పొందలేదు. ఇనుము, ఇటుక, సిమెంటు, కంకర వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. సరుకులు నిల్వ చేయవాళ్లకు నష్టాలు వస్తాయి. కిరాణా వ్యాపారస్తులకు పర్వాలేదనిపించవచ్చు. ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి నష్టాలు వస్తాయి. కాంట్రాక్టుదారులకు, రియల్ ఎస్టేట్ చేయవారికి కొంతమేర అనుకూలిస్తుంది. వెండి, బంగారు వ్యాపారస్తులకు నష్టాలు తక్కువ. మరి విద్యార్థులకు గురుబలం కారణంగా చదువుపై శ్రద్ధ ఉంటుంది. స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పరీక్షలలో విజయం. ఇంజనీరింగ్, మెడిసిన్, లాసెట్, ఈసెట్ అనేటువంటి ఈ యొక్క పాలిటెక్నిక్ మొదలగు ఎంట్రన్స్ పరీక్ష వ్రాయ వారికి మంచి ర్యాంకులు వచ్చినా కోరుకున్న చోట్ల సీట్లు మాత్రం పొందలేదు. మరియు వ్యవసాయదారులకి మొదటి పంట కంటే రెండవ పంట ఫలిస్తుంది. ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. రుణాలు చేయక తప్పదు. మరియు మొత్తం మీద ఈ యొక్క కన్యారాశి స్త్రీ పురుషులకు ఇద్దరికి కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొందరికి యోగం, మరికొందరికి అపయోగంగా ఉంటుంది. శని బలంగా ఉన్న రాహువు, కేతువు బలం లేని కారణంగా జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది, ఆందోళనకరంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కన్యారాశి స్త్రీ పురుషులందరూ కూడా దేవనామ స్మరణ చేసుకుంటూ ఆంజనేయ స్వామి వారికి ముఖ్యంగా వడమాల వేసుకున్నట్లయితే స్వామికి ఆ యొక్క వడమాల సమర్పించడం వలన రాహువుకి సంబంధించినటువంటి బాధలు తొలగిపోయి మరి వారి జీవితం ఆనందంగా ఉంటుందని ఈ యొక్క సంవత్సరం చెప్పబడుతుంది. తర్వాత రాశి తులారాశి వారికి చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలో 4 పాదాలు, విశాఖ నక్షత్రంలో 1, 2, 3 పాదాలు, అక్షరాలు రా, రి, స్వాతిలో రు, రే, రో, తా, విశాఖలో తి, తు, తే అనే ఈ యొక్క అక్షరాల వారు తులారాశిలోకి వస్తారు. తులారాశి వారికి సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజభూజ్యం 1, అవమానం 5గా సూచించబడింది. ఈ రాశి స్త్రీ పురుషాలకు దైవిక బలం ಹೆಚ್ಚుగా ఉంటుంది. ధనం, కుటుంబం, సంపత్తు, పుత్రులకు కారకుడైన గురువు 8వ ఇంట సంచారం ఏ పనిలోనైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు పోగలుగుతారు. రాహువు, కేతువుల బలం వలన శని 5వ స్థానంలో ఉంట విశేషించి యోగంగా వీరు యోగాన్ని అనుభవిస్తారు. శత్రువులు అంతరించుట, వ్యవహారాలలో జయము, గతంలో సాధించలేని పనులు ఈ సమయంలో బాగుగా ఫలిస్తాయి. ఏ వృత్తి వ్యాపారాలలో ఉన్న వారికైనా బాగుంటుంది. ఒడిదుడుకుల నుండి బయటపడతారు. రావాల్సిన సొమ్ములు వస్తాయి. గృహ సంబంధ రీత్యా లాభాలు, నూతన గృహాలు నిర్మించుట, కనీసం ఇండ్ల స్థలమైనా కొంటారు. అపనిందలు వంటివి కలిగినా అట్టివి అంతరించి ఉభయ క్షేమం కలుగుతారు. సాంఘికాభివృద్ధి, మనోవాంఛలు నెరవేరి స్వశక్తి సామర్థ్యముల చేత పైకి వస్తారు. ఒక్కో సమయాన ఆదాయములకు మించిన ఖర్చులు చేస్తారు. శత్రుత్వములు వచ్చినా వారిని అణచివేస్తారు. నూతన ప్లానులు పోకడలచే సంఘంలో గౌరవాదులు సిద్ధిస్తాయి. పుణ్యక్షేత్ర సందర్శనం, గృహంలో వివాహాలు, శుభకార్యాలు కలిసి వస్తాయి. దాంపత్య అనుకూలత, గృహ జీవితం ఆనందంగా వారికి ఉంటుంది. ప్రతి చిన్న విషయమునకు కూడా మీకు అనుకూలంగా
మలుచుకుంటారు. 8వ ఇంట గురువు వలన గృహ సంబంధమైన ఒత్తిడి, ఒడిదుడుకులు మీలో గల నిజాయితీ ప్రవర్తన కొంతమేర కష్టముల నుండి కాపాడుతారు. పనివారుల వలన దొంగల వలన మోసపోతారు. ఈ సంవత్సరం ఉద్యోగులకు అన్ని విధాలుగా యోగకాలం. గ్రహ సంచారం బాగుగా ఉండడం చేత ప్రమోషన్స్ తో కూడిన బదిలీలు, కోర్టు కేసులు ఉన్న వారికి కూడా అనుకూలంగా తీర్పులు వస్తాయి. గృహ నిర్మాణాది కార్యాలు చేస్తారు. వాహన మార్పులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అనుకూలత. మీ శక్తి సామర్థ్యాలను అధికారులు గుర్తించరు. నిరుద్యోగులకు ఈ సంవత్సరం తప్పక ఉద్యోగాలు వస్తాయి. జీవన స్థిరత్వం ఏర్పడుతుంది. పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అవుతుంది. విదేశ ప్రయాణాలు ఫలిస్తాయి. రాజకీయ నాయకులకు మహోన్నత కాలంగా ఈ రాశి వారికి సంవత్సరం చెప్పబడింది. ప్రజలలో మంచి ఆదరణ, పేరు ప్రఖ్యాతులు పొందుతారు. అనేక సహాయాలు చేస్తారు. పార్టీలోని హైకమాండ్లో కూడా మంచి పేరు వస్తుంది. పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఏదో ఒక నామినేటెడ్ పదవిలో వారు సందేహం లేకుండా ఉంటారు. ఎన్నికలలో పోటీ చేసిన వారిదే విజయం. శత్రువులను వీరి తెలివితేటల చేత పై ఎత్తులతో అణిచివేస్తారు. ఈ సంవత్సరం గురుబలం లేనందున కొన్ని మిశ్రమ ఫలితాలు ఉంటాయి. టీవీ, సినిమా రంగంలో ఉన్న గాయని గాయకులు, నటీనట వర్గం, సాంకేతిక నిపుణులకు విజయాలు లభిస్తాయి. నూతన అవకాశాలు మెరుగుపడతాయి. స్థిరాస్తి వృద్ధి. మీరు చేసిన ప్రజాదరణ, ఏ పని చేసినా కూడా ప్రజాదరణ పొందుతారు. ప్రభుత్వం, ప్రైవేటు సంస్థల అవార్డులు కూడా లభిస్తాయి. అన్ని రకముల వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఆశించిన మేర లాభాలు పూర్తాయి. నూతన వ్యాపార ప్రారంభాలు కూడా చేస్తారు. హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారాలకు అనుకూలంగా ఉంటుంది. జాయింట్ వ్యాపారస్తులకు భాగస్వామితో సఖ్యత, మంచి లాభాలు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు అనుకూలంగా ఉంటుంది. కాంట్రాక్ట్ పనులు చేయ వారికి లాభదాయకంగా ఉంటుంది. విద్యార్థులకు జ్ఞాపక శక్తి తగ్గుతుంది. చదువుల పైన కాకుండా ఇతర వ్యాపకముల పైన వీరి యొక్క ఆలోచనలు తిరుగుతాయి. ఉత్తీర్ణులవుతారు. విదేశీ చదువుల గురించి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంజనీరింగ్, మెడిసిన్, లాసెట్ అనేటటువంటి మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు రాయవారు కోరుకున్న కాలేజీల్లో సీట్లను మంచి ఎంట్రన్స్ పరీక్షల్లో కోరుకున్న సీట్లలో వారు పొందుతారు. క్రీడాకారులకు అనుకూలంగా ఉంటుంది. అనేక విజయాలు కూడా వీరు పొందుతారు. వ్యవసాయదారులకు 2 పంటలు బాగా ఫలిస్తాయి. పంట దిగుబడి బాగుండటం చేత ఆదాయం కూడా బాగుంటుంది. గృహ నిర్మాణాలు, గృహంలో శుభకార్యాలు కూడా చేస్తారు. కౌలు రైతులు రుణములు తీర్చివేస్తారు. అనేకమైనటువంటి లాభములు చేకూరుతూ ఉంటాయి. అలాగే ఈ రాశి వారికి మొత్తం పైన స్త్రీ పురుషాలకు యోగదాయకంగా ఉంటుంది. వీరి తెలివితేటలు, శక్తి సామర్థ్యాలు వీరిని రక్షిస్తాయి. వీరి ముఖ వర్చస్సు చూడగానే ఇతరులకు గౌరవము, మంచి అభిప్రాయం కూడా కలుగుతాయి. అన్ని విధాలుగా ఈ రాశి వారికి చాలా బాగుంటుంది. తర్వాత వృశ్చిక రాశి వారు విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4వ పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4వ పాదాల వారు వృశ్చిక రాశిలోకి వస్తారు. వృశ్చిక రాశిలో తో అనే అక్షరము, అలాగే అనురాధ నక్షత్రం వారు నా, నీ, నూనె అనే 4 అక్షరాలు, అలాగే జ్యేష్ఠ 4 పాదాలు నో, యా, ఈ, యు అనే 4 అక్షరాల వారు కూడా 9 అక్షరాలు మొత్తము వృశ్చిక రాశి వారిని సూచిస్తుంది. ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5గా సూచించబడింది. ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధన, కుటుంబ గౌరవ కారకులైన గురుడు 7వ స్థానంలో సంచారం, రాహువు, కేతువులు 5, 11 స్థానాలలో సంచరించుట అన్ని రంగములలో కూడా వీరికి జయాన్ని కలిగిస్తాయి. వీరి విషయములు, వారి ఆశయములు, మనోవాంఛములు కూడా సిద్ధిస్తాయి. ఏ విషయంలో దిగి వ్యవహరించినా వీరి ప్లాన్లు చక్కగా సాగి భరిస్తాయి. లోగడ వదిలివేసిన వ్యవహారాలు కూడా కలిసి వస్తాయి. అధికారుల యొక్క అనుగ్రహము, బాకీలు వసూలవుట, మహోన్నతికి రాకనుగా కూడా జరుగుతుంది. ఏలినాక్షని ప్రభావం ఉన్నను జీవనం 3 పువ్వులు 6 కాయలు అన్నట్లు జీవితాధిక్యత అన్ని రంగాలలో కూడా ఉన్నత స్థితి. ధనాదాయానికి స్వల్ప, అవమానకరమైన మాటలు, పనులు ఇతరములకు బాధ కలిగించేవి చేస్తేనే కానీ వీరి యొక్క జయం చేకూరదు. ఆడవారి ప్రోద్బలముల చేత ప్రోత్సాహాలు సిద్ధిస్తాయి. మానసిక ధైర్యం, సూక్ష్మ బుద్ధి, యోచనా శక్తితో వీరు ముందుకు పోతారు. దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు కూడా చేస్తారు.
స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. జన్మశని కుజుల వలన కుటుంబ కలతలు, భార్యాబిడ్డల వలన మధ్య మధ్య స్వల్ప ఈతిబాధలు వచ్చిన గురుబలం వలన వాటిని చివరి నిమిషంలో పరిష్కారం చేస్తారు. గతంలో ఆగిపోయిన పనులలో జయం కలుగుతుంది. ఆధ్యాత్మిక విషయంలో పరిష్కారం జరుగుతుంది. సాధన, పుణ్య నదీ స్నానం, అధికార ప్రాబల్యం, వ్యవహారాలు పరిష్కారమై సొమ్ము చేతికి అందుతుంది. వీరి మాటకు విలువ పెరుగుతుంది. అందమైన ఆనందమైన జీవనం లభిస్తుంది. ఈ సంవత్సరం ఉద్యోగులకు గ్రహ సంచారం బాగుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. దూర ప్రయాణాలు, దూర ప్రాంతములకు బదిలీలు కూడా జరుగుతాయి. అధికారుల వల్ల లాభాలు కూడా చేకూరుతాయి. కుటుంబంలో సౌఖ్యము జాగ్రత్తగా ఉండటం అవసరం. ప్రైవేట్ సంస్థలలో పనిచేయే వారికి కొంత పర్వాలేదు అనిపించును, కానీ ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉండవు. పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అవుతుంది. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉండవు. ఫ్యాక్టరీలలో పనిచేయే కార్మికులకు బోనస్ లభించి ఆనందంగా జీవిస్తారు. నిరుద్యోగులకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. నూతన వాహనాలు లభిస్తాయి. రాజకీయ నాయకులకు గురుబలం వలన ప్రజలలో విశ్వాసం పొందుతారు. పార్టీలోనూ ప్రజలలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఏదో ఒక పదవి తప్పక పొందగలుగుతారు. ఎన్నికల యందు పోటాపోటీగా విజయం సాధిస్తారు. ఏలినాటి శని ప్రభావం వలన ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆస్తులను కోల్పోతారు. శత్రువులందరూ కూడా డీలా పడతారు. ఈ సంవత్సరం కళాకారులకు అనుకూలమైన కాలంగా చెప్పబడింది. టీవీ, సినిమా రంగంలో ఉన్న నటీనట వర్గం, గాయని గాయకులు, సాంకేతిక ఆర్థిక నిపుణులు విజయం సాధిస్తారు. నూతన అవకాశాలు బాగుగా వస్తాయి. కొత్తగా వచ్చిన వారు ఇండస్ట్రీలో నిలదొక్కుంటారు. కానీ ఆర్థికంగా కొంతమేర ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. ఈ సంవత్సరం వ్యాపారస్తులకు అంతంత మాత్రంగా ఉంటుంది. అన్ని రకాల వ్యాపారస్తులు ఆశించినంత లాభాలు పొందలేదు. కొంతమందికి వారి వ్యాపారాలు మూతపడతారు. ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి చాలా ఇబ్బందులు, రావాల్సిన బాధ్యతలు రాక ఇవ్వవలసినటువంటివి తప్పకపోవడం చేత ఆస్తులు అమ్మవలసి వచ్చును. రిటైల్ మరియు హోల్సేల్ వ్యాపారాలకు పర్వాలేదు అనిపిస్తుంది. ఇనుము, సిమెంట్, ఇటుకలు మొదలగు వ్యాపారాలు బాగుంటాయి. కొత్త పనులు లాభిస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు నష్టాలు. సరుకులు నిల్వ చేయ వారికి, బిల్డింగ్ నిర్మాణ రంగంలో ఉన్న వారికి బాగుగా ఉంటుంది. ఈ సంవత్సరం విద్యార్థులకు అనుకూల సమయంగా ఉన్నది. గురుబలం వలన జ్ఞాపక శక్తి పెరిగి పరీక్షల యొక్క మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. ఇంజనీరింగ్, మెడికల్, ఈసెట్ అనేటువంటి మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు రాయవారు మంచి ర్యాంకులను పొంది కోరుకున్న కాలేజీల్లో సీట్లను పొందుతారు. ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది. క్రీడాకారులకు కూడా కాలం కలసిరాదు. ఈ సంవత్సరం వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండవ పంట లాభిస్తుంది. ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. కౌలుదారులకు మాత్రం నష్టాలు తప్పవు. జీవితంపై విరక్తి వారికి వస్తుంది. అలాగే ఈ సంవత్సరం మొత్తము పైన స్త్రీ పురుషాదులకు గురుబలం వలన జీవనం సౌఖ్యంగా ఉంటుంది. కొన్ని వర్గాల వారికి బాధలు తప్పవు. శుభాశుభ మిశ్రమ ఫలితాలలో వీరి జీవనం సాగుతుంది. మంగళవార నియమాలు పాటించి శివాలయాలలో రుద్రాభిషేకాలు చేయించిన వీరి యొక్క మనసు స్థిమితంగా ఉంటుంది. తర్వాత ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరము మరియు మూలా నక్షత్రం 4 భాగములు, పూర్వాషాఢ నక్షత్రం 4 భాగములు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ భాగం మరి ధనుస్సు రాశిలో సంచరిస్తూ ఉంటాయి. అలాగే ఏ యో బా బి భూ ద బా ఢ బే అనేటువంటి అక్షరములు ధనుస్సు రాశి వారికి వర్తిస్తాయి. ఈ ధనుస్సు రాశి వారికి ఆదాయం 11, ఖర్చు 5, రాజ్యపూజ్యం 7, అవమానం 5గా ఈ యొక్క సంవత్సరం వర్తిస్తుంది. ఈ యొక్క రాశి స్త్రీ పురుషాదులకు ఇద్దరికి కూడా గురుడు 6వ స్థానంలో, రాహు కేతువులు 4, 10 స్థానంలో ఉండ చేతను శనిస్థితి యోగించును. అన్ని రంగాల తమ జీవనమునకు విలువ తెచ్చుకుంటారు. అధికార వర్గంలో మీ స్వయం ప్రతిభ చేత కార్యదీక్ష, సంఘంలో గౌరవము, పలుకుబడి కలుగుతుంది. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. ధైర్య సాహసాలు పెరుగుతాయి. కొన్ని శక్తులు సమకూరుట వల్ల ఆత్మీయతను పెంపొందించుకుంటారు. సంఘంలో మంచి స్థానం దక్కుతుంది. బంధుమిత్రాదుల వల్ల ఆదరణ పెరుగుతుంది. మీ యొక్క తెలివితేటలను అందరూ గుర్తిస్తారు. మీరు చేయు పనులకు గృహ జీవితంలో నరఘోష ఎక్కువగా ఉంటుంది. ఎంతటి ధన వ్యయమునకైనా సరే లెక్క చేయక విజయం సాధిస్తారు. మీ విషయంలో కంటే ఇతరుల విషయంలో శ్రద్ధ ఎక్కువ చూపిస్తారు. మీ యొక్క వాక్ ప్రభావం చేత
మరి కొంతమంది ఇబ్బంది పడతారు. మీరు మాట్లాడే మాటలు అందరకు మరి కొంతమందికి రుచిస్తాయి. ప్రతి పనిలో కూడా ముందడుగు వేస్తారు. కుటుంబ సమస్యలు మరి తప్పవు. కుటుంబ వ్యక్తుల వలన ధన వ్యయం తప్పదు. శారీరకంగా ఒక్కోసారి చిన్న చిన్న రుగ్మతుల మూలంగా ధన వ్యయమవుతుంది. గురుబలం వలన వాటి నుండి బయటపడతారు. ప్రతి విషయంలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నా సరే చివరకు ఉపకారంగా పరిణమిస్తుంది. కుటుంబ సమస్యల వల్ల ప్రతి చిన్న విషయాన్ని గమనించి మసులుకోవాల్సి వస్తుంది. ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు అన్ని విధములుగా బాగుంటుంది. శ్రమకు తగినటువంటి గుర్తింపు ఉంటుంది. ఆదాయం ఎంత వచ్చినా మంచినీళ్ళ వలె ఖర్చవుతాయి. కుటుంబ సమస్యలు ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేయ వారికి ప్రమోషన్స్ తప్పక లభించును. అయితే కుటుంబములకు దూరంగా ఉండవలసి వస్తుంది. గృహ నిర్మాణాలు చేస్తారు. నిరుద్యోగులకు ఈ సంవత్సరం తప్పక ఉద్యోగం పొందగలరు. మరియు ప్రైవేటు కంపెనీలో పనిచేయ వారికి గుర్తింపు వచ్చును. అలాగే రాజకీయ నాయకులకు మహోన్నత కాలంగా ఉంటుంది. ప్రజలలో మంచి పేరు ఉంటుంది. అనేక సేవా కార్యక్రమాలు చేయడం వలన పార్టీలోనూ అధిష్టానంలోనూ ప్రత్యేకత సంపాదించుకుంటారు. మరియు కళాకారులకు ఈ సంవత్సరం కొంతమేర అనుకూలిస్తుంది. అవకాశములు వచ్చిన ఆదాయం కొంత మాత్రమే ఉంటుంది. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అనుకూలమే. అన్ని రకాల వ్యాపారాలు బాగా సాగుతాయి. హోల్సేల్ మరియు రీటైల్ వ్యాపారులకు ఆదాయం బాగుండిన ప్రభుత్వ సంబంధ దాడులు ఎక్కువగా ఉంటాయి. ఆదాయం పన్ను వారి మరి స్కూటీలు తప్పవు. బిల్డింగు నిర్మాణ పనులు చేయ వారికి లాభమే. కాంట్రాక్టుదారులకు నూతన కాంట్రాక్టులు వస్తాయి. షేర్ మార్కెట్లో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఒక్కోసారి విపరీత నష్టములు కూడా వస్తాయి. చివరకు పుంజుకోగలుగుతారు. జాయింట్ వ్యాపారం చేయవారికి భాగస్వాములతో సఖ్యత ధనలాభం ఉంటుంది. ఇనుము, స్టీలు, ఇసుక, కంకర వ్యాపారస్తులకు అనుకూలత కొంత తక్కువగా ఉంటుంది. సరుకులు నిల్వ చేయవారికి మంచి లాభం ఉంటుంది. విద్యార్థులకు ఈ సంవత్సరం గురుబలం ఉన్నది. మంచి జ్ఞాపక శక్తి వలన మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. విదేశీ చదువులు మంచిగా లాభిస్తాయి. ఇంజనీరింగ్, మెడికల్ మొదటి మరి పాలిటెక్నిక్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు రాస్తారు. మంచి ర్యాంకులు కూడా పొందుతారు. మరి వ్యవసాయదారులకి ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంటుంది. 2 పంటలు మంచి దిగుబడి వలన ఆదాయం బాగుంటుంది. రుణములు అన్నీ కూడా తీరిపోతాయి. కౌలుదారులకు విశేష ఫలితాలు ఉంటాయి. మరియు మొత్తం మీద ఈ సంవత్సరము స్త్రీ పురుషాదులకు గురు రాహువుల ప్రభావం వల్ల, శని ప్రభావం వల్ల జీవన సౌఖ్యం కొంతమేర జాగ్రత్తగా ఉండడం అవసరము. ఆందోళన అప్పుడప్పుడు కూడా వస్తాయి. మొత్తం మీద ఈ స్త్రీ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషాదులందరూ కూడా దేవనామస్మరణ, దేవచింతనతో ఉంటే వీటన్నింటినీ కూడా బయటపడడం జరుగుతుంది. అలాగే తర్వాత మకర రాశి వారికి మరియు ఉత్తరాషాఢ 3, 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 4 పాదములు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదములు మకర రాశిలో సంచరిస్తాయి. వీరికి మకర రాశి వారికి జా, జి, జూ, జే, జో, ఖ, గా, ఈ అనే అక్షరములు మకర రాశి వారికి వర్తిస్తాయి. ఈ మకర రాశి వారికి 14 ఆదాయం, 14 ఖర్చు, రాజపూజ్యం 3, అవమానం 1గా ఈ సంవత్సర ఫలితం ఉంది. ఈ సంవత్సరము స్త్రీ పురుషాదులకి కూడా ధన కుటుంబ కారకుడు గురుడు, 5వ ఇంట లగ్నాధిపతి శని, 2వ ఇంట బలీయంగా ఉండటం చేత జాతక ప్రభావం బాగుంటుంది. ఏ పని చేసినా బ్యాలెన్స్గా ఉంటుంది. పట్టుదల ఎక్కువ. ఎంతటి వారినైనా లొంగ తీసుకుంటారు. ఆదాయము బహుముఖములుగా చేతికందుతుంది. ఒడిదుడుకులకు లేని జీవితమై ఉంటుంది. మీ మాట, ఆడవారి మాట ఒకటే రాణిస్తున్నారు. మీ నమ్మకము, మీ ఆత్మబలము మిమ్మల్ని మరి కాపాడుతూ వస్తుంది. పుణ్యనది స్నానములు, పుణ్యక్షేత్ర సంచారములు, పుణ్యకార్యములు చేస్తారు. ఎంత ఆదాయమో అంత ఖర్చు అవుతుంది. మీ పేరు ప్రఖ్యాతులు లోకమంతా గుర్తిస్తుంది. సాంఘికంగా అభివృద్ధి చెందుతారు. అధికారుల వలన కూడా మెప్పు పొందుతారు. యోగ్యమైనటువంటి అన్నపానీయములు స్వశక్తి సామర్థ్యములతో మరి అన్నీ కూడా మీకు సిద్ధిస్తాయి. అలాగే మీ ఆత్మ శరీరములకు మంచి దారిలో ఉంచును. మీరు ఎంత దైవారాధన చేస్తారో అంత మహోపకారకంగా మీకు ఉంటుంది. మరి మీలో దైవత్వము, పరమేశ్వరుని కృపచేత సాధించలేని కార్యక్రమం అంటూ ఉండదు.
గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము స్త్రీ పురుషాదులకు కొంత సంతోషంగా ఉంటుంది. మరియు ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం బాగుంటుంది. అలసట, శ్రమకు తగిన గుర్తింపు లేకుండా మరి కేసులను నిలుపుకుండా అపవాదులు, అనేక సమస్యలు, మనస్థిమితం ఉండదు. దూర ప్రాంతములకు బదిలీ, స్థానచరణము, ద్వితీయార్థంలో అనుకూలత, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి వారికి ద్వితీయార్థంలో ప్రమోషన్స్తో కూడినటువంటి బదిలీలు, ఆదాయం బాగుంటుంది. ప్రైవేట్ సంస్థలో పనిచేసే వారికి ద్వితీయార్థంలో మంచి జీవితాలతో మరొక కంపెనీకి మారుతారు. మరియు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి శని బలం వల్ల తిరుగుండదు. మీ మాట మీ ప్రతి విషయంలోనూ పైచేయిగా ఉంటుంది. ప్రజలలో మంచి పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి. సాంఘికంగా మంచి సేవా కార్యక్రమాలు కూడా ఆచరిస్తారు. అలాగే కళాకారులకు మంచి యోగదాయకారంగా ఉంటుంది. గతంలో లేని విధంగా ఈ సంవత్సరం జీవిస్తారు. వ్యాపారులకు ఈ సంవత్సరం శని బలం వల్ల చాలా బాగుండును. ఆశించిన మేర కొంత లాభాలు లభించును. బంగారం, వెండి వ్యాపారములకు ఆగస్టు వరకు బాగుంటుంది. తదుపరి మరి మామూలుగా కొంత బాగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మంచి సమయం, రెట్టింపు లాభాలు కూడా చేకూరుతాయి. బిల్డింగ్ మెటీరియల్ వ్యాపారస్తులకు అనుకూలమే. సరుకులు నిల్వ చేయవారికి విశేషమైనటువంటి లాభాలు వస్తాయి. విద్యార్థులకు గురుబలం కారణంగా చదువులపై శ్రద్ధ ఉంటుంది. శనివరణ జ్ఞాపక శక్తి కొంచెం తగ్గుతుంది. ప్రథమార్థంలో పరీక్షలు బాగా రాయలేరు. కానీ కొన్ని సబ్జెక్టులు నిలిచిపోవడం వలన ఎంట్రన్స్ పరీక్షలు ప్రథమార్థంలోనే వచ్చుట చేత సరైన ర్యాంకులు పొందలేక కొంత ఇబ్బంది పడతారు. వ్యవసాయదారులకి మొదటి పంట కంటే రెండవ పంట బాగా ఉంటుంది. సెప్టెంబర్ నుండి అనుకూలమైనటువంటి వాతావరణం కలిగి రుణాల నుండి విముక్తి పొందుతారు. మొత్తం మీద ఈ యొక్క రాశి స్త్రీ పురుషులకు కూడా జీవనం బాగుంటుంది. ఏనాటి శని ప్రభావం కొంత తగ్గి రాహు ప్రభావం అంతగా పనిచేయదు. సౌఖ్యమైన కుటుంబము, జీవితము, సాంఘికంగా మానసికంగా ఉన్నత స్థితి, ఈర్ష్య, అసూయపై మీపై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఈ యొక్క స్త్రీ పురుషాలు, ఈ రాశిలో ఉన్నటువంటి వారందరూ కూడా సంవత్సరం అంతా కూడా దేవనామస్మరణ చేసుకుంటూ ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకుంటూ ఉంటే ఈ యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యల నుండి బయటపడతారు. తర్వాత కుంభరాశి వారు ధనిష్ఠ 3, 4 పాదముల వారు, శతభిషం 1, 2, 3, 4 పాదముల వారు, పూర్వభాద్ర 1, 2, 3 పాదముల వారు, అక్షరాలు ధనిష్ఠలో 4వ పాదం, 3వ పాదం, 4వ పాదం గు, ఏ. అలాగే శతభిషంలో 4 పాదాలు గో, సా, సి, సు అనే 4 అక్షరాలు. అలాగే పూర్వభాద్రలో మొదటి 3 పాదాలు సే, సో, ద ఈ 3 పాదాలు, మొత్తము 9 అక్షరాల వారు కుంభరాశిలో వర్తించడం జరుగుతుంది. ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1గా సూచించబడింది. ఈ రాశిలో స్త్రీ పురుషాదులకు యోగకారకుడైన గురువు వృషభంలో, శని జన్మంలో ఉండుట చేత వీరి గృహ కుటుంబ పరిస్థితులు సాంఘికంగాను గృహ సంబంధంగాను కొంత సౌఖ్యముగా ఉంటుంది. ప్రథమార్థంలో బాగుంటుంది. ఏ పని తలపెట్టినా అవలీలగా పూర్తి చేస్తారు. సెప్టెంబర్ నుండి అగ్ని భయం, దొంగల వలన భయం, వృధాగా శ్రమపడ్డ, ప్రయాణాలకు కష్టాలు, నష్టాలు, ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. కాన దైవధ్యానం చేస్తే వీరికి మంచి సమయము ఏర్పడుతుంది. నామ జపము, వ్రతము చేత వెలుగు నీడలు పరిణమించిన వీరి జీవితం ధన్యత పొందుతాయి. వీరి ఆరోగ్యం చక్కగా చూసుకోవాలి. గర్భస్థ సంబంధమైన బాధలు, మతి స్థిమితం లేక ఏం మాట్లాడుతున్నారో వీరికి తెలియని స్థితిగా ఉంటుంది. ఇంద్రియ పటుత్వం దిగజారుతుంది. ధాతు బలం తగ్గుతుంది. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త అవసరం ఈ కుంభరాశి వారికి. ఎచ్చటకు వెళ్ళిన గౌరవ మర్యాదలతో లోటు రాదు. ప్రతి పనిలో లాభదాయకంగా కనిపించిన లోపట పడే బాధలు దేవునికి మాత్రమే తెలుస్తాయి. అధికార వర్గం, బంధువర్గ రీత్యా సంఘంలో వీరు ప్రఖ్యాతలు కలుగుతాయి. మీ ఆశయాలు మంచికే దారితీస్తాయి. ఎంత కష్టపడి సంపాదించిన క్రియకు ఏనుగు మిరింగిన వెలుగుపండు మాదిరి యొక్క పనిలో సంభవిస్తుంది. మీ లోగల మంచితనం వలన ఎంతటి
కష్ట సమస్యలైనా కూడా తప్పించుకుంటారు. గౌరవంలో నిలబడిన ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు, రుణాలు చేస్తారు. ఈ సంవత్సరం ఉద్యోగులకు ఆగస్టు వరకు అనుకూలమైన కాలంగా ప్రమోషన్స్తో కూడిన బదిలీలు, శ్రమకు తగిన ఫలితము, అధికారుల అనుగ్రహం లభిస్తుంది. సెప్టెంబర్ నుండి పరిస్థితులు అనుకూలంగా ఉండవు. సుదూర ప్రాంతాల బదిలీలు, అపనిందలు, అనేకమైనటువంటి సుదూర ప్రాంతాల బదిలీలు, అపనిందలు, చేయని పనులకు శిక్షలు అనుభవించేటటువంటి సందర్భాలు ఎదుర్కొంటారు. సస్పెండ్ వరకు చేసే పరిస్థితులు దారితీస్తాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్న వారికి గడ్డుకాలంగా ఉన్నది. నిరుద్యోగులకు ఆగస్టులోపే ఉద్యోగాలు రావాలి, తదుపరి వచ్చే అవకాశం లేదు. పర్మనెంట్ కాని వారికి ప్రథమార్థంలోనే అవుతాయి, పర్మనెంట్ కాని వారికి ఆగస్టులోగా అయ్యే అవకాశం ఉన్నది. రాజకీయ నాయకులకు ఆగస్టు వరకు మంచి కాలం లేదు. అనేక ఆరోపణలు ఎదుర్కోవలసి వస్తుంది. అంతా వ్యతిరేకత ఉంటుంది. తదుపరి పరిస్థితులు చక్కబడి అనుకూలంగా ఉంటుంది. పనుల యొక్క ఆటంకాలు, ఎన్నికలలో ఎంత డబ్బు ఖర్చు పెట్టినా విజయాలు సాధించలేదు. వీరికి రావాల్సినటువంటి నామినేటెడ్ పదవులు ఇతరులకు వెళ్ళిపోతాయి. జాగ్రత్తగా యోచించి మసులుకోవాలి. కొన్ని ఆస్తులను అమ్ముకోవలసి కూడా వస్తుంది. కళాకారులకు బాగుంటుంది. తదుపరి గురుబల కారణంగా యోగంగా ఉంటుంది. టీవీ సినిమాలలో నటించు నటీనట వర్గం, గాయని గాయకులు, ఇతర సాంకేతిక నిపుణులకు నూతన అవకాశాలు తక్కువగా, విజయాలు కూడా అంతంత మాత్రంగా ఉంటాయి. చాలా ఓర్పు నేర్పుతో ఉంటేనే నెగ్గుకు వస్తారు. అవార్డులు కూడా లభిస్తాయి. ఈ సంవత్సరం వ్యాపారులకు బాగుంటుంది. అన్ని రకాల వ్యాపారులకు లాభాలు చేకూరుతాయి. ఆగస్టు తర్వాత అనేక ఇబ్బందులు, ప్రభుత్వ మూలక ఇబ్బందులు, నష్టపోవుట, ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్న వారికి వాహన ప్రమాదాలు అధికంగా జరుగుతాయి. వెండి బంగారం వ్యాపారస్తులకు విపరీత నష్టాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి. సరుకులు నిల్వ చేయ వారికి నష్టాలు ఏమీ కూడా లేకుండా ఉంటాయి. రెండింతల లాభాలు వచ్చును. కాంట్రాక్టులు చేయు వారికి ఇబ్బందులు తప్పవు. షేర్ మార్కెట్లో ఉన్నవారు బాగా నష్టపోతారు. జాయింట్ వ్యాపారులు విడిపోతారు. విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ఈ సమయాన్ని ఇంజనీరింగ్, మెడిసిన్, లాసెట్ అనేటటువంటి మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు వచ్చడం చేత మంచి ర్యాంకులను పొంది మంచి కాలేజీల్లో సీట్లను పొందుతారు. విదేశాల్లో చదువుల కోసం ప్రయత్నించే వారికి ఈ సంవత్సరం కోరిక నెరవేరుతుంది. విద్యార్థంలో కొన్ని ఇబ్బందులు తప్పవు. క్రీడాకారుల పంట కూడా బాగుంటుంది. వ్యవసాయదారులకు మొదటి పంట బాగా ఫలిస్తుంది. రెండవ పంట బాగుండకపోయినా జీవనం సాఫీగా గడిచిపోతుంది. గిట్టుబాటు ధరలు లభించడం చేత రుణ విముక్తులవుతారు. ఈ సంవత్సరం స్త్రీ పురుషాదులకు అందరికీ కూడా ఆగస్టు వరకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కుటుంబంలో ఊహించని సమస్యలు, జీవితంలో మరిచిపోలేని సంఘటనలు జరుగుతాయి. వీరు మంగళవారము, శనివారం నియమాలు పాటిస్తూ, మంగళవారం ఆంజనేయ స్వామికి, శనివారం నవగ్రహాల దగ్గర వీరి యొక్క సమస్యలని సంకల్పించుకొని పూజలు చేయించుకున్నట్లయితే అంతా కూడా బాగుంటుంది. ఆ తర్వాత మీనరాశి వారికి పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4వ పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల వారు. పూర్వాభాద్ర 4వ పాదం ది అనే అక్షరం, ఉత్తరాభాద్ర దృశ్యం జాథ అనే 4 పాదాలు, 4 అక్షరాలు, రేవతిలో దేదో చాచి ఇని అనేటటువంటి 4 అక్షరాల వారు మీనరాశిలోకి సూచించబడతారు. ఈ మీనరాశిలో వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4గా సూచించబడింది. ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధన కుటుంబ జీవన కారకుడైన గురుడు 3వ ఇంట సంచారం, రాహుకేతువుల అనుకూల సంచారం లేనందున వీరికి స్వవిషయంలో ధైర్యం తక్కువగా ఉంటుంది. ధనాదాయంలో అనేక రకాలుగా చేతికి వచ్చిన మరుక్షణంలో ధనం మాయమవుతుంది. భార్య లేక స్త్రీ మూలకంగానే వీరి జీవితం నిలబడుతుంది. శారీరకముగా నిరుత్సాహం, దిగులు, ఔషధ సేవలు చేయుట, నరఘోష ఎక్కువ. మీ వెనుకటి జీవనం తలుచుకుంటే మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. మీ మంచితనం వలన ఇతరులు ఏది చెబితే అది నిజమని భావించుట చేత చివరకు ఆర్థిక చికాకులకు లోనగుట, ద్వితీయార్థం నుండి యోగ ఫలాలు, పట్టుదలచే కార్యాలు సాధిస్తారు. ఆరోగ్యం బాగుండి రాజదర్శనం, శరీర పోషణార్థం ఇష్టకార్య సిద్ధి, కుటుంబ సౌఖ్యం, ధనలాభాలు, సర్వతోముఖాభివృద్ధి, తీర్థయాత్ర ఫలప్రాప్తి, స్త్రీ సౌఖ్యాలు, సంతాన సౌఖ్యం కూడా కలుగుతుంది. ప్రయాణాల్లో లాభాలు, భార్యాపిల్లలు, కుటుంబంపై లోపల అధైర్యం చెందుట కలుగుతున్నది. కొన్ని సందర్భాల్లో శత్రువులే మిత్రులవుతారు. పుణ్యక్షేత్రాల దివ్య సందర్శనం, సందర్శనం భాగ్యం చేత కొంత మనశ్శాంతి చేకూరుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ధన లాభాలు, 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 ధన
పుణ్యక్షేత్రాది దివ్య సందర్శనం చేత ఎట్టి లోటుపాట్లు కూడా కలుగవు. గౌరవం నిలబెట్టుకున్నచే వ్యయము మొత్తము మీద అన్ని విధాలుగా అందరికీ ఈ సంవత్సరం యోగదాయకంగా లాభదాయకంగా ఉంటుంది. ఈ సంవత్సరం ఉద్యోగులకు మంచి యోగకాలాన్ని చెప్పవచ్చు. అనుకున్న పనులని సాధిస్తారు. వీరి శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల మన్ననలు పొంది ప్రమోషన్స్ కూడా పొందుతారు. గృహలాభం, జీవన సౌఖ్యం లాభిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంక్రిమెంట్స్ లాభించి ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు పొంది జీవితంలో స్థిరత్వం పొందుతారు. పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అవుతుంది. కాంట్రాక్టుగా పనిచేయ వారికి స్థిరత్వం ఏర్పడుతుంది. ప్రైవేటు కంపెనీలలో పనిచేయ వారు యజమానుల మన్ననలు పొంది కోరుకున్న ప్రదేశాలకు ప్రమోషన్స్ తో కూడిన బదిలీలు జరుగుతాయి. వీరి తెలివితేటల వలన ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. రాజకీయ నాయకులకు కూడా మంచి కాలంగా ఉన్నది. పెద్ద గ్రహాల ప్రభావం వలన ప్రజలలో అభిమానం సంపాదించుకుంటారు. సేవా కార్యక్రమాల్లో పేరు వస్తుంది. అధిష్టానం వారు వీరిని గుర్తించి ప్రభుత్వంలోనైనా పార్టీలోనైనా మంచి పదవులను ఇస్తారు. ఎన్నికల యందు పోటీ చేసిన వారికి విజయం తప్పక సాధిస్తారు. అధిక వ్యయం కలుగుతుంది. కళాకారులకు అనుకూల సంవత్సరం. వీరి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. టీవీ సినిమా రంగంలో ఉన్న నటీనట వర్గం, గాయని గాయకుల సాంకేతిక నిపుణులకు మంచి విజయాలు లభించి జీవితంలో స్థిరత్వం పొందుతారు. నూతన అవకాశాలు బాగా వస్తాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలలో అవార్డ్స్ కూడా లాభిస్తాయి. వ్యాపారస్తులకు కూడా చాలా యోగం. పట్టిందల్లా బంగారమా అనుకున్నట్లు ఉంటాయి. వీరు ఏ వ్యాపారం ప్రారంభించినా రాణిస్తారు. ఆశించిన లాభాలు పొందుతారు. నూతన వ్యాపార ప్రారంభాలు కూడా చేస్తారు. హోల్సేల్ మరియు రీటైల్ వ్యాపారులకు అనుకూల కాలంగా ఉన్నది. బంగారం, వెండి, ఇనుము, ఇటుక, ఇసుక, సిమెంట్, కంకర, బిల్డింగ్ మెటీరియల్స్ వారికి మంచి లాభాలు వస్తాయి. కాంట్రాక్టుదారులకు సరైన సమయంలో బిల్లులు వచ్చుట చేత లాభాలు పొందుతారు. నూతన కాంట్రాక్టులు లాభిస్తాయి. షేర్ మార్కెట్లో ఉన్న వారికి గతంలో పోగొట్టుకున్న ధనమంతా కూడా తిరిగి సంపాదించుకుంటారు. సరకు నిల్వ చేయి వారికి విశేష లాభాలు వస్తాయి. రైస్ మిల్లర్స్ కు ప్రభుత్వ నిర్ణయాల పట్ల ప్రతికూలత ఉంటుంది. విద్యార్థులకు గ్రహబలం అనుకూలంగా ఉండట చేత జ్ఞాపక శక్తి బాగుంటుంది. ఇతర వ్యాపకాలు లేకుండట చేత మంచి మార్కులతో ఉత్తీర్ణులై అందరి మన్ననలను కూడా పొందుతారు. ఇంజనీరింగ్, మెడికల్, లాసెట్, ఐసెట్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు రాయవారు మంచి ర్యాంకులు కోరిన సీట్లను పొందుతారు. వ్యవసాయదారులకు 2 పంటలు దిగుబడి పెరిగి మంచి ధర వచ్చుట చేత రుణ విముక్తులవుతారు. గృహలాభాలు, శుభకార్యాలు కూడా చేస్తారు. కౌలుదారులకు యోగిస్తుంది. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషాదులకు మంచి యోగదాయకమైన సంవత్సరం. వీరి పనికి తగిన గుర్తింపు, తెలివితేటలు సద్వినియోగపడతాయి. జీవన లాభం ఉత్సాహంగా ఉల్లాసంగా కాలంగా గడుస్తుంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మొత్తం పైన బాగుంటుంది. ఈ సంవత్సరం వీరికి కొద్దిగా బాగుండడం చేత నరఘోష అధికంగా ఉంటుంది. నరఘోషానికి ప్రత్యేకమైనటువంటి సూచనలు పాటించి దైవ బలాన్ని పెంపొందించుకున్న వీరి జీవితం బాగుంటుంది. మొత్తం మీద ఈ సంవత్సరము స్వామివారి యొక్క అనుగ్రహం వలన అన్ని రాష్ట్రాల వారికి కూడా సకల శుభాలు చేకూరాలని, ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం తప్పక అందరికీ ఉంటుందని, శతమానం భవతి శతాయు పురుషశ్చేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి భక్తాంజనేయ స్వామినః అనుగ్రహ ప్రసాదసిద్ధిరస్తు తథాస్తు. అందరూ కూడా ఎవరైనా ఇంకా వ్యక్తిగతంగా తెలుసుకోవాలంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము అవన్నీ కూడా వివరాలు నాకు ఇచ్చినట్లయితే పర్సనల్గా మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా చెప్పబడుతుంది. శుభాశుభాలు కూడా చెప్పబడి తగినటువంటి రెమెడీస్ కూడా మీకు చెప్పబడుతుంది. ఆ విధంగా మీరు పాటించి సకల శుభాలు కూడా పొందవలసిందిగా విజ్ఞప్తి.